హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చూడండి, మ్యాంగో హల్వా ఎంత బాగుందో. చాలా జ్యూసీగా, అలాగే జెల్లీగా చాలా బాగుంది కదా. ఎలాంటి ఫుడ్ కలర్స్, కెమికల్స్ ఏది యూస్ చేయకుండా చూపిస్తాను. అదేవిధంగా అగర్ కూడా యూస్ చేయట్లేదండి. ముందుగా అయితే నేను ఒక 5 మ్యాంగోస్ తీసుకున్నాను. చూడండి, మ్యాంగోస్ అయితే నీట్గా కడిగేసి లోపలున్న పల్ప్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలాగా పీచుగా ఉన్నా పర్లేదండి, మీరు ఏ మామిడికాయలైనా పండిన వాటిని తీసుకుంటే మంచిగా రుచిగా ఉంటాయన్నమాట. అందుకని బాగా పండిన వాటిని తీసుకోండి. మామిడికాయలు నేను చిన్న రసాలు తీసుకున్నానండి. ఈ పీచు అది ఉన్నా కూడా ఏమీ కాదు, మీరు కూడా అదే తీసుకోవచ్చు. కావాలంటే బంగిళపల్లి కూడా యూజ్ చేయొచ్చండి. ఇదిగోండి, మామిడికాయలన్నీ కూడా తీసేసాను కదా, ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత 2 స్పూన్లు చూడండి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఈ మ్యాంగో ప్యూరీలోకి 2 స్పూన్లు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. అలాగే మనకి తీపికి సరిపోయేంత నేనైతే ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను షుగర్ ఇక్కడ. ఇంక ఇంతేనండి, దీనిలో ఏం వేయక్కర్లేదు, జస్ట్ అలా మిక్సీ పట్టేస్తే చాలు. ఇదిగోండి, మిక్సీ పట్టేసాము, చూసారు కదా. అస్సలు కొంచెం కూడా వాటర్ వేయాల్సిన పని లేదనమాట. ఇంకా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని నేను నెయ్యి వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేసాను. చూడండి, చూసారు కదా, నెయ్యి అయితే కరుగుతుంది కదా. ఒక చిన్న అంటే ఒక పించ్ అనమాట, పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను, చాలా తక్కువ. ఈ సాల్ట్ అంటే వెగటు లేకుండా, తీపి అలాగే పులుపు వీటన్నిటికీ కూడా వెగటు లేకుండా వేసాను అంతే. ఇంకా నెయ్యి కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా మ్యాంగోస్, అలాగే కార్న్ఫ్లోర్ పౌడరు, షుగరు మొత్తం కలిపి మిక్సీ పట్టాం కదా, దాన్ని దీనిలో వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. చూడండి, గడ్డలుగా అవ్వకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడే అనమాట మనకి ఎక్కువ శ్రమ. చూడండి, బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నాను. ఇలా ఉంటే ఇంకా తయారవ్వలేదనేసి అర్థం అండి. ఈ విధంగా మనం కలుపుతూనే ఉంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి ఒకసారి, ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి మ్యాంగో హల్వా. చక్కగా జెల్లీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, తీగ పాకం అయితే వచ్చింది కదా, ఈ విధంగా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా. బాగా క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని అప్లై చేసేస్తున్నాను. నేను ఇక్కడ నెయ్యి వేసాను, అసలు ఆయిల్ కూడా వేయకుండా చేసుకోవచ్చు, కాకపోతే ఈజీగా రావడానికి నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఇదిగోండి, వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా వేసేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఆపామనుకోండి ముక్కలుగా అవుతుంది. అందుకనేసి ఇట్లా ఫాస్ట్గా వేసేసుకొని మనము చిన్నగా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. లేట్గా చేసామంటే వేరుగా అవుతుందన్నమాట, లేయర్స్గా. ఇదిగోండి, మా పిల్లలు అసలు అయిందా లేదా అని చూసి పక్కన కట్టింగ్ కూడా చేశారు. చూసారా ఎలా వచ్చిందో. ఇదిగోండి చూడండి, నేనైతే ఒక ప్లేట్లోకి ఇలాగ తీసేసాను అనమాట. తిప్పేస్తే చాలు, చక్క జెల్లీగా వచ్చింది. ఇదిగోండి చూడండి, చిన్నపిల్లలు ఉంటే ఇట్లానే ఉంటుంది. మా పిల్లలు అయిందా లేదా అని చూడడానికి ఇలాగ అటు ఇటు కదిపేయడం వల్ల అలాగ కట్ అయిపోయింది. అస్సలు కదపకుండా పెట్టాలి. వీడియో మీ అందరికీ నచ్చింది కదా, మ్యాంగో హల్వా కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మ్యాంగో హల్వా మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చింది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూడండి ఎంత జెల్లీగా ఉందో. దీంట్లో మనము ఫుడ్ కలర్స్ కానివ్వండి, లేదంటే పౌడర్స్ కానివ్వండి, ఎలాంటివి యాడ్ చేయలేదు. అంటే జెల్లీ అవ్వడానికి పౌడర్స్ అలాంటివి అయినా బాగా వచ్చింది కదా.